కాకినాడ పీఠాపురం రోడ్లో గల శ్రీపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు మహాశక్తి యాగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజు శ్రీ ఐశ్వర్యాంబిక అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాశక్తి యాగం కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కాకినాడ పరిసర ప్రాంతాల నుండి అశేషంగా తరలివచ్చిన మహిళలు 10 కోట్ల కుంకుమార్చన చేశారు. అదేవిధంగా అన్న సూక్త హోమం, అన్నపూర్ణ హోమం క్రతువులను వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అర్చక స్వాములు, ఋత్వికులు శాస్త్రోక్తంగా జరిపించారు. సుమారు 50,000 మంది మహిళలు శ్రీ లలిత పారాయణ చేసిన కుంకుమను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. క్రతువులో పాల్గొనేందుకు విచ్చేసిన అశేష జనవాహినికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా 3,400 మంది వాలంటీర్లతో పూజా భోజన ఏర్పాట్లు, 200 మంది పోలీసులతో ట్రాఫిక్ నియంత్రణ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమ్మవారికి అది సమర్పణ చేయాలి. ఆ సహస్ర కోటి అమ్మవారికి అర్చన చేయాలి, దండం పెట్టాలి, ఆయారాం గయారాం అన్నట్టు వెళ్ళిపోతుండాలి అంతే. కాబట్టి మీరందరూ శ్రద్ధతో ఆ కార్యక్రమానికి మీరు పాత్రులు కండి. రేపు అమ్మవారికి సాయంత్రం బిల్వపత్రాలతో అర్చన చేస్తాం. కాబట్టి మీరందరూ రేపు మీరు వచ్చేటప్పుడు ఈ 9 రోజులు అంటే ఈ మొదటి రోజు మీకు చెప్పలేం కాబట్టి అంకురాలతోటి మేమే చేసి ఇక్కడ చేస్తున్నాం మీ తరపునే. ఆ అంకురాలన్నీ రేపు కట్ చేసి కూరల్లో వేస్తాం, మీరు హాయిగా తింటారు. అది ఆ అంకురాలు ఏవైతే అమ్మవారికి సమర్పించి అర్చన చేస్తామో దాన్ని తీసి దాన్ని కడిగి కట్ చేసి కూరల్లో వేస్తాం. ఎందుకంటే అవి నవధాన్యాల నుంచి వచ్చేదే కదా, అన్నీ స్వచ్ఛమైనవి. అవి మీరు అమ్మవారి అనుగ్రహం మీరే తింటారు. రేపు మీరు బిల్వపత్రాలు తేవాలి. బిల్వపత్రాలు అంటే వెళ్ళి పీకేయకండి, అన్నిటినీ ఒక 10-11 తెండి. మేము కూడా అడవుల నుంచి అక్కడి నుంచి కొంతమందికి పురమాయిస్తున్నాం, తెచ్చుకుంటాం. మీరు 11 బిల్వపత్రాలు తెండి, లేదా 3 దొరికితే 3 తెండి. కానీ తెచ్చే బిల్వపత్రం 3 ఉండాలి. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం అంటారు కదా. కాబట్టి శివుడికి సమర్పిస్తే 3 జన్మల పాపాలు పోతాయట బిల్వం. లక్ష్మీదేవికి సమర్పిస్తే 3 జన్మల దరిద్రం పోతుందట. మహావిష్ణువుకి బిల్వంతో అర్చన చేస్తే 8 జన్మల పాపాలు పోతాయట. గణపతిని బిల్వంతో అర్చిస్తే 12 జన్మల పాపాలు పోతాయట. కానీ అమ్మవారిని బిల్వంతో అర్చిస్తేనట ఇక జన్మే లేని స్థితి ఆవిడ దగ్గరికి తీర్చుకుంటుంది, ఆవిడ తెచ్చుకుంటుంది. కాబట్టి అందుకని ఆవిడికి రేపు బిల్వపత్రాలతోటి సాయంత్రం అర్చన ఉంటుంది. కాబట్టి రేపు మీరు వచ్చేటప్పుడు బిల్వపత్రాలు తెచ్చి అక్కడెక్కడ సమర్పించాలో మీకు చెప్తారు, అక్కడ మీరు సమర్పించండి. ఇప్పుడు హారతి